అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఆ కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ నేను చాలా ఈజీ అని అయితే అనుకున్నానండి. అసలు కాదు, ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కానీ ఇంత డీటెయిలింగ్గా అయితే చెప్పలేదు, చూపించలేదు. అండ్ ఈ బ్లౌజ్కి వచ్చేసరికి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మొత్తం అదంతా కూడా వర్క్ చేసిన తర్వాత రిమూవ్ చేసేసాను అనమాట. అది ఎందుకు చేశాను ఏంటనేది మీకు ఇప్పుడు క్లియర్గా అయితే చెప్పేస్తానండి. ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చిందని అంటే, యాక్చువల్గా బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక సైడ్ అంతా వచ్చేసరికి మనకి అవుట్లైన్ అనేది ఆ ఫ్లవర్ మీదకి ఎక్కేసింది అనమాట. అలా ఎక్కేయడం వల్ల నేనేమనుకున్నానంటే నాదే ఫాల్ట్ వచ్చిందేమో అని చెప్పేసి నేను మొత్తం అంతా రిమూవ్ చేస్తాను. దట్టు నా నీడిల్ ఒకటి పర్ఫెక్ట్గా లేదు, అది అస్తమాను తెగిపోవడం వాటి వల్ల కూడా జరిగిందని అయితే అనుకుంటున్నాను అనమాట. అక్కడ ఏదైతే డార్క్ ప్లేసెస్ కనిపిస్తుందో అవన్నీ కూడా కన్నాలు పడిపోయాయండి. అదంతా కూడా నేను శారీలో చిన్న పీస్ తీసి అవన్నీ అంటించి వర్క్ చేశాను అనమాట. వర్క్ చేశాక ఇదిగోండి ఇప్పుడు వర్క్ పెట్టి ఇలా మిర్రర్స్ అన్నీ కూడా అంటిస్తున్నాను. మనకి ఎక్కడైతే చిరిగిపోయిందో అక్కడ ఈ మిర్రర్ అంటించేస్తే అయిపోద్ది కదా అని అనుకున్నాను, కానీ అక్కడైతే వర్క్ అనేది పడలేదన్నమాట. మనం అనుకున్నంత ఈజీ కాదనమాట. ఇంక సరే అని చెప్పేసి ఇంక ఈ మిర్రర్స్ అన్నీ కూడా అంటించేసాను. అంటించేసి కానీ ఒకటండి, ఫస్ట్ వర్క్ అంటే మనం ముందు వర్క్ చేసినప్పుడు ఎక్కడైతే వర్క్ పడిందో అక్కడే వచ్చేటట్టు అయితే చూసుకున్నాను అనమాట. అక్కడ వస్తే అప్పుడు ఆ కన్నాలన్నీ కూడా కవర్ అవుతాయి కదా, ఆ కన్నాలు కూడా ముయ్యడానికి నేను ఆ బ్లౌజ్ పీస్లో పీస్ తీసుకుని వేసానని చెప్పాను కదా, దానివల్ల నీట్గా క్లియర్గా అయితే కన్నాలన్నీ కూడా కవరప్ అయిపోయాయండి. కానీ అది నా మిస్టేక్ అని చెప్పేసి మొత్తం అంతా కూడా తీసాను కదా. అలా తీయడానికి నాకు 1.5 డే అయితే పట్టిందనమాట. తీరా చూస్తే హ్యాండ్ పార్ట్కి వచ్చేసరికి కూడా సేమ్ అదే రిపీట్ అయ్యింది. హ్యాండ్ పార్ట్కి వచ్చేసరికి 6 ఇంచెస్ వరకు బాగానే వచ్చిందండి. దానిపైన 3 ఇంచెస్ వచ్చేసరికి ఫ్లవర్ పైకి అయితే ఎక్కేసింది అనమాట. ఇది ఎందుకు ఎక్కుతుంది ఏంటి అని కూడా నేను ఇంకా కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ చేసే వాళ్ళు ఇంకా సీనియర్స్ ఉంటారు కదండి, ఆ సీనియర్స్ని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మిషన్ ఫాల్ట్ అన్నా అయ్యి ఉండాలి, లేదు అంటే కనుక డిజైన్ ఫాల్ట్ అన్నా అయ్యి ఉండాలని అయితే చెప్పారు. అట్ లాస్ట్ ఇంకా నేను ఇదిగోండి ఇంత బ్యూటిఫుల్గా అయితే చేసుకొచ్చాను అనమాట బ్లౌజ్ అనేది. ఇంకా వాళ్ళు ఏదైతే చెప్పారో నీది కానీ వాళ్ళది కానీ మిషన్ది కానీ లేదా డిజైన్ది కానీ అయ్యి ఉంటుందని అన్నారు కదా, సరే అని చెప్పేసి కొంచెం ధైర్యం చేసి అయితే ఫ్రంట్ పార్ట్ అనేది వేసాను అనమాట. ఫ్రంట్ పార్ట్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. ఇంకా హ్యాండ్ పార్ట్కి వచ్చేసరికి ఇంకా ఇలా వచ్చింది కదా, ఇంకేం చేద్దాంలే ఇంకా వదిలేద్దామని చెప్పేసి నేను కస్టమర్కి కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది. కస్టమర్ ఏమన్నారంటే సరే అండి పర్వాలేదు చూద్దాంలేండి, నా దగ్గరకు వచ్చాక నేను చూసి చెప్తాను అన్నారు. కానీ ఏంటంటే కస్టమర్ దగ్గర మనం రిప్రజెంటేషన్ పాడు చేసుకోకూడదు కదా అని చెప్పేసి నేనేం చేశానంటే మళ్ళీ హాఫ్ పట్టు బ్లౌజ్ పీస్ తీసేసి సేమ్ అవే కలర్ వర్క్ చేసేసాను అనమాట. వర్క్ చేసినా కూడా అది కూడా చివర్లో చిన్న పీస్ కూడా అది కూడా అలానే వచ్చింది. కానీ అది ఎందువల్ల వస్తుంది ఏంటి అనేది మనమైతే ఒకసారి చూపించాలి, ఒకసారి దీనికి మిషన్ కోసం కూడా కనుక్కోవాలి ఎందుకు అట్లా జరుగుతుంది ఏంటని. కానీ ఎలా అయితేనో బ్లౌజ్ అనేది కంప్లీట్ చేశానండి. ఈ విషయాన్ని నేను మీకు చెప్పడం గల కారణం ఏంటి అని అంటే, ఏది కూడా ఈజీ కాదు అని చెప్పడం కోసమనే నేను ఈ వీడియో అనేది చేస్తున్నానండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా కష్టమే, మెయిన్ కస్టమర్ దగ్గర రెప్యుటేషన్ పోగొట్టుకోకూడదు. చాలా అంటే చాలా కష్టపడుతున్నాను ఈ కంప్యూటర్ మిషన్ తీసుకున్నప్పటి నుంచి కూడా. అంటే ఎక్స్పెక్ట్ చేయలేనివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. మనం ఏదో లేచామా, ఫ్రేమ్కి సెట్ చేసేసామా, అన్ని సెట్టింగ్స్ అన్నీ చేసేసామా, ఆన్ చేసేసామా, అదేదో కుట్టుకొని వెళ్ళిపోద్ది అన్నట్టు అయితే అస్సలు ఉండదండి. మనం దానికి తగ్గట్టు అన్నీ చూడాలి, ఆయిలింగ్ చేసుకోవాలి, చాలా అంటే చాలా పనులు ఉంటాయి అన్నమాట. ఇలా జరిగినప్పుడు నేనైతే చాలా ఫీల్ అయ్యాను. కానీ నాకు నేనే మోటివేట్ చేసుకొని మా మమ్మీ మా డాడీ చెప్పే మాటలన్నీ రివైండ్ చేసుకుని సరే డాక్టర్ అయినా సరే ఒకళ్ళు చెప్పందే డాక్టర్ అవ్వరంట కదా, అలానే మనకి ఒక బ్లౌజ్ పోయిందని చెప్పేసి మనం ఎందుకు ఫీల్ అవ్వాలని చెప్పేసి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేయడం అని అంటే ఇంకా ఫర్దర్గా వెళ్తున్నాను అనమాట. వర్క్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లానే ఏంటంటే మంచే కాదు చెడు కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి కదా, అందుకోసమని నేను ఈ వీడియో పెట్టాను అనమాట. కస్టమర్ కూడా చూడొచ్చు ఈ వీడియోని. నష్టం ఏముందండి, ఉన్న విషయాన్ని నేను బయటే చెప్పానని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.